యేసు మహాపరిషత్ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీద నుండి దిగుమని చెప్పొచ్చుడు ఆయన నుండి దూషించాడు. ఇక్కడ ఆయన సిలువ వేసే క్రమంలో పక్కన ఉన్న తన ప్రజలే వారే ఆయన ఎవరి కోసమైతే భూమి మీదకి మనుష్య రూపంలో ఎవరి కోసమైతే వచ్చి ఉన్నాడో వారి మనుషులే ఆయన్ని నిందించడం స్టార్ట్ చేశారు. ఏమనంటే దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తానన్నాడు. ఆయనే రక్షించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దీనత్వం కలిగి నిందారహితుడు అయిపోయి ఎందుకు పనికి రాకుండా ఒక మోగపోయిన జంతువులాగా, ఒక మోగపోయిన ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిలాగా తయారైపోయాడు. ఆయనే రక్షించుకోలేకపోతున్నాడు అని వారందరూ నిందిస్తా ఉన్నారట. ఇన్ని నిందలు వినిపించిన, ఇన్ని అవమానాలు భరించిన కేవలం ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో కేవలం వారి కోసమే మరలా ఆయన నిందల్ని అనుభవిస్తున్నాడు. మనం కూడా కొన్ని పరిస్థితులు మనం చూసినట్లయితే మనం కూడా దేవుడి మీద ఎన్నో నిందలు వేస్తూ ఉంటాం. యేసయ్యా నాకు ఆ పని చేస్తాను, ఈ పని చేయలేదు, నువ్వు నన్ను కాపాడుతానన్నావు, నాకు అది ఇస్తానన్నావు, ఇది ఇస్తానన్నావు అని మనం కూడా రోజువారీ ప్రాంతంలో ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. చివరికి ఆయన చేయకపోతే మరి నిందిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఓర్పు కలిగి, ఓపిక కలిగి ఎప్పుడైతే జీవిస్తామో వారి ఎడల ఆయన సమయం కావచ్చేమో, 10 రోజులు కావచ్చేమో, 20 రోజులు కావచ్చేమో, ఏదైనా కానీ మన పట్ల ఏదైతే దేవుడు చిత్తానుసారంగా నిర్ణయించి ఉన్నాడో ఆ నిర్ణయాలన్నీ మన ఎడల జరుగుతాయని దేవుడు వాటి వారిని చదివిస్తుంది. బంగారు పాపాలకు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, ఈ శుభ శుక్రవారం అయినా మీరు మా కోసం మరణించి ప్రభా స్తోత్రాలు అయినా తిరిగి లేచి మా పాపముల నిమిత్తము, మా అతిక్రమముల నిమిత్తము అయినా కొట్టబడి గాయపరచబడి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయినా. ఇదిగో నాయన మేము భరించాల్సిన పాప శిక్షలంతా మీరు భరించి ఇదిగో నాయన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి తండ్రి మా అతిక్రమములన్నీ మీరు తీసుకుని ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు అయినా. అయినను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చేసిన పాపాలను బట్టి మేము చేసిన భావాలను బట్టి నువ్వు ఆయన సిలువకు వేలి అడిగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ఏకనైనా మీకు నీలో ఎదుటం సహాయం దయచేసినైనా మా దోషాలను తీసివేయటమో ఈ సిలువలో మాట్లాడిన 2 మాటల ప్రభావం మీరు నిలబెట్టడం సహాయం దయచేయటమో ఇదిగోనైనా మమ్మల్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీలో ఎదుటకు సహాయం దయచేయనైనా మా పాపాల దోషాలు కడుగుటకు సహాయం దయచేయనైనా. పలికిన 2వ మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోమని అనడానికి అర్థం ఏంటనేది ఒకసారి చూద్దాము. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం నుండి 43 దాకా ఒకసారి చదువుకుందాం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీట్లు వేసి, ఒకసారి ఇక్కడ చూసుకుంటే
లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. ప్రజలు ఏం చేస్తున్నారు? అప్పుడు చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతుంటే మీరు ఎలా చూస్తున్నారో అలాగే చూస్తూ ఉండిపోయారు, కానీ ఏమీ చేయలేకపోయారు. ఇంకోటి, అధికారులు ఏం చేస్తున్నారు? వీడు ఇతరులను రక్షించిన కనుక వీడు దేవుడు అనిపరుచుకున్నప్పుడు క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోమని అపహాసించాడు. అంటే అందరూ ఎక్కిరిస్తున్నారు. ఎన్నో కార్యాలు చేశారు కదా, ఈయన కూడా రక్షించుకోవచ్చు కదా, ఎందుకు సిలువ వేయబడుతున్నాడు అని అధికారులు అపహాసిస్తున్నారు. సైనికులు ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకుంటున్నారు. అలాగే ఒకసారి ఈ దొంగలు ఏం చేస్తున్నారో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం చూస్తే, ఆయనతో కూడా సిలువపై పడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? దొంగలు ఇద్దరు, కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ, ఇద్దరు నిందిస్తున్నారు. ఏమని? ఏసై కూడా మనలో ఒకళ్ళే, ఎన్ని చేసినా కానీ చూడు చివరికి శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పేసి నిందిస్తూ వచ్చారు. ఇంకో వాక్యం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరినొకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించారు. అంటే ఎక్కడ కూడా తెలుస్తుంది, ఇక్కడ ఉన్న కుడివైపు ఉన్న దొంగ, ఎడవైపు ఉన్న దొంగ, ఇద్దరూ నిందిస్తున్నారు. ఇక్కడ తర్వాత ఇక్కడ అందరూ రకాల మాటలు మాట్లాడుతూ అందరూ ఉంటే అసలు యేసు ప్రభు ఆ టైంలో ఏం చేస్తున్నారని ఒక్కసారి చూద్దామని కుడివైపు ఉన్న దొంగ ఒక్కసారి చూస్తారన్నమాట. చూసినప్పుడు యేసు ప్రభు అప్పుడు ఏం చేస్తున్నారనేది ఒకసారి చూడండి. 34వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు అంటే ఇక్కడ
పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి గొప్ప తండ్రి మీకు అందరి పాదాలని వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయా ఇంటి తరుణాన్ని సమయాన్ని మన్నించిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఏమిచ్చి నేను తీర్చగలను నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మా కొరకు మా పాపాల కొరకు నా ప్రభువా నా తండ్రి అయా 3 మేకుల మధ్య వేలాడిన నా గొప్ప యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో నిత్యం కొనియాడబడుచున్న తండ్రి స్తుతింపబడుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా నా తండ్రి లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము చదువుకుని దాన్ని 2 వాక్యాలు వింటున్నాను. ఇక్కడ 39వ వచనంలో వేలాడబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. ఇది ఎవరు మాట్లాడారంటే మానవులు మాట్లాడే మాటల్లో మరి ఇది ఖచ్చితంగా మానవులు మాట్లాడే మాటలే. ఏం మాట్లాడతారు? నువ్వు యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ తెలుసు, మానవులకి తెలుసు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, యేసయ్య చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా తెలుసు. కుంటి వారిని బాగు చేశారు, కుంటి వారిని స్వస్థపై చేశారు, రక్తస్త్రం కలిగేసి స్వస్థపరిచారు, ఆఖరికి చనిపోయిన వారితో సహా లేపిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని తెలుసు, వాళ్ళకి కూడా మానవులకు తెలుసు. కానీ ఆయనలో ఆయన ఈ లోపం ఉండకూడదు, ఆయన మాట ఏంటో. కాబట్టి మనుషులందరూ మా మాట వినాలని ఈ రోజు మరి ఆయన సిలువ వేయడానికి కారణం ఏంటంటే ఆయన ఉండకూడదు భూలోకంలో. ఎందుకంటే ఆయన చేసే గొప్ప కార్యాలు చాలా గొప్ప కార్యాలు. కానీ అందరూ ఆయన వైపే ఉంటారనే ఉద్దేశంతో మనుషులందరూ కూడా, ఈ మానవులందరూ కూడా ఆ ఉద్దేశంతోనే మరి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆయన సిలువ వేయడానికి సిద్ధపడేసి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన మాటలను బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే యేసయ్య గొప్ప దేవుడని తెలిసి కూడా ఏమన్నాడు ఇక్కడ, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోలేక కాదు దేవుడు మన కోసం ఆయన మరి ఆ యొక్క శిలువలో అట్లా నిందలు మరి బాధలు, భయంకరమైన దెబ్బలు, భయంకరమైన బాధ అనుభవించుకుంటూ మరి ఎన్నో విషయాలు మనము తెలుసుకున్నాము వాక్యంలో ఆయన చేసిన కార్యాలను కూడా. కాబట్టి ఇక్కడ ఏమన్నా నీవు రక్షించుకో, క్రీస్తు కదా. మానవాటి పాపాలు కానీ పాపాలు చేతి పాపాలు ఆయన సమస్త పాపాల గురించి నీ రక్తం ఇచ్చారు నా ప్రభావ, నీ ప్రార్థిస్తున్నాను నా ప్రభావ, నీ వంకారం చేశాను నా ప్రభావ, నా పాపాలు నా ప్రభావ, నీ నివసించాను నా ప్రభావ, నీ మనసు కాకరికి ఎవరికి తీర్చి పడేశాను నా ప్రభావ. నాయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఎదుగుతావు నా ప్రభావ, అనాధికారం ఇచ్చుకోలేవు నాయన, నీ కేవలం లేకుండా ఎత్తుకోవాలి ప్రభావ. నీ పాకుంటే చెట్లెక్కిన అడుగుతున్న ప్రభావ నాయన, నేను చేసే పాత్ర చేస్తున్నాను నాకు సాయపరిచిన ప్రభావ, నీ కేవలం అడుగుతుంది సూత్రాలు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన ఆహ్వానించి వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదును.
ఎర్రగా వందనాలు, చిన్న కేజీ మనుకున్న వందనాలు, పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు నాన్న. అయా ఈరోజు నా ప్రభ ప్రపంచ దేశాలని నా ప్రభ అయా ధ్యానించుకునే రోజు స్తోత్రాలు. అయా అయా ఇచ్చి సమయాన్ని నా ప్రభ మాకు ఇచ్చినందుకు నా ప్రభ ఏనులో నా తండ్రి ప్రభు అరటి కూడా తగిన వారు కాదు. అయా ఎంత మాత్రము నా తండ్రి ఈ మాటలు సృష్టికరణ ప్రభ అయా మిమ్మల్ని సరిపోము నాన్న స్తోత్రం. ఇటు సమయంలో మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు నాన్న స్తోత్రాలు. దేవానికి వందనాలు నాన్న స్తోత్రములు. నిజముగా నా ప్రభా స్తోత్రాలు దూషించుచున్న తండ్రి అయా నేను నా ప్రభా అయా నువ్వు అయా నా దైవానికి స్తోత్రములు నా ప్రభ నేను నువ్వు కాపాడుకోమని నా తండ్రి కుడి పక్క దొంగ నా తండ్రి ఎడమ పక్క దొంగ నా ప్రభ నేను దూషించినప్పుడు నా తండ్రి అయా మనుషులందరూ నా ప్రభ అదే ప్రకారంగా చూస్తూ ఉన్నారు నాన్న. అయా నీకు అది అయినా కానీ నా ప్రభ నీవు నా తండ్రి ఎంతగానో నా ప్రభ క్షమించి ఆదరించిన దేవా నీకే స్తోత్రములు నా ప్రభ. మీరు ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణి నమ్ముదము. దేవుడి మాట్లాడుతున్నాడు. 42వ వచనం చూస్తే వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు. ఆయన ఇతరులను రక్షించాడు కదా, మరి తను తాను ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అని ఆయన్ని హేళన చేయించు మాట్లాడుచున్నారు. ఒకవేళ ఆయనే కనుక ఆ సిలువలో ఆ రోజు మరణించకపోతే, ఆయనే కనుక ఆ సిలువ మరణానికి గురి అవ్వకపోతే ఈరోజు మనం ఎంత శిక్షణ అనుభవించాల్సి వచ్చేది ఒకసారి ఆలోచించాలి. అది అర్థం కావట్లేదు ఇక్కడ. వీడు తనను తాను రక్షించుకొనలేడు, ఇతరులను రక్షించు. ఆయనే రక్షించుకోలేడానికి పక్కన ఏం రక్షిస్తాడంటున్నాడు. మనం ఈరోజు ఎన్నోసార్లు దేవుని అలా అనేవారంగా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణి నమ్ముదురు. ఒకవేళ ఆయన సిలువ మీద నుంచి దిగిన ఎడల నమ్ముతారు, సిలువ మీద నుంచి దిగకపోతే నమ్మరు. ఒకవేళ ఆయనే కనుక సిలువ మీద నుంచి దిగాలని అనుకుంటే దిగలేడా? దిగగలరు. ఆకాశం నుండి సైన్యములు కనుక వస్తే అక్కడున్న ఏ ఒక్కరు కూడా మిగలరు. ఆ దేవుడు అంత శక్తివంతుడు. కానీ ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎవరిని ఏమనలేదు. ఆయన ప్రేమ. ఆయన ఒకవేళ ఆయనే కనుక ఏదైనా దేవునికి ప్రార్థన చేసి ఉంటే, తండ్రి నేను బాధను భరించలేను, నన్ను రక్షించమని ఆయనే కనుక ప్రార్థన చేసుకొని మొరపెట్టి ఉంటే ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. ఆయన రక్షించబడేవాడే. కానీ నీవు నేను ఎంతో నరకవేదన అనుభవించాల్సి వచ్చింది. మన పాపముల కోసం ఆయన శిక్షించబడ్డాడు. ఎవరు అలా చేయలేరండి. నీ నా పాపములను ఒప్పుకుంటే ఈ లోకంలో ఎంతో మంది నేనే ఒప్పుకోలేము. మన పాపములను మనమే ఒప్పుకోలేము. అలాంటిది మన పాపముల కోసం ఆయన సిలువ మీద మరణించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఒకసారి ఆలోచన చేయాలి. గడిచిన కాలం మంది ప్రభావ నీ ఉచితమైన కింద మమ్మల్ని దాచి కాచి భద్రపరచు నీకు వందనాలు దేవా. ప్రభా ఈరోజు ప్రభా మేమందరం చేరి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉండగా ప్రభా అయ్యా మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాను నా తండ్రి. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా కోసం ప్రభా అయ్యా మీరు సిలువ వేయబడ్డారు నా తండ్రి. మా కొరకు ప్రభా కొరడా దెబ్బలు తిన్నారు నా తండ్రి. కేవలం మా పాపాల కోసం నా తండ్రి. యేసయ్య అయినా కానీ ప్రభా మేము ఇంకా లోకంలోనే జీవిస్తాము ప్రభా. అయ్యా ఎక్కడి నుంచి అయినా తెలుసుకొని ప్రభా నీ వైపు చూసడానికి సహాయం చేశాను నా తండ్రి. అయ్యా నీ సిలువ వైపు చూసే భాగ్యం నా దేశాన్ని నా తండ్రి. యేసయ్య నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా జరగబోయే కార్యక్రమంలోనూ మీరే అనుకొని త్వరలో రానైన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యాగమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. మా కోసం ప్రభా మా పాపముల కోసం యాగం చేసిన దేవానికి స్తోత్రాలు. అయ్యా మా శిక్షను పొందుకున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మా శిక్ష ఎంత ఘోరమైనదో ప్రభా. మా పాపముల కోసం యాగం చేసిన దేవానికి స్తోత్రాలు. అయ్యా అయ్యా మా పాపాలను మేము క్షమించుకుని ప్రభా మా హృదయాలు మేము మార్చుకుని అయినా ప్రభా నీ సిలువ గురించి తెలుసుకోవడానికి
సహాయం దయచేయబడుతున్నాను. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభు. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో మధ్యలో వేలాడిన యేసయ్యా, వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, మా కోసం ఆయన సిలువ వందనాలు మరి నుంచి మరి మా కోసం వచ్చారు తండ్రి మమ్మల్ని అందరినీ కాసి కాపాడమని అడుగుతున్నాను. చెప్పే బిడ్డలు కూడా మాట్లాడమని నేను అడుగుతున్నాను తండ్రి. నీ బతుకు బిడ్డని ఆశీర్వదించి దీవించమని నీ నామంలో అడిగాడి ఉంటున్నాను తండ్రి. 18 అధ్యాయం 28, 29, 30. 28 వచ్చిన చదువు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదిని ఎరిగి, సమస్తమును అప్పటికి సమాప్తమైపోయింది ఎరిగి, తర్వాత 30వ వచనం, యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చారు. ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. ఒకసారి ఆలోచించండి. సమాప్తమైనదని ఎరిగాడు, సమాప్తమైనదని చెప్పి క్లోజ్ అయిపోవాలి.
మధ్యలో ఇక్కడ తప్పిక కొలుచున్నాను అన్న మాట ప్రభు అనకూడదు. మీరు ఆలోచించాలి, నేను మాట చెప్తున్నాను, అనకూడదు. మళ్ళీ 28 వచ్చిన చూడండి. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అంత క్లోజ్ అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయిందండి. ఫినిష్డ్ మొత్తం ఫినిష్. దేవుడు అప్పగించిన పని, మానవుల కోసం చేయాల్సిన పని అంతా ఫినిష్ అయిపోయిందండి. ఫినిష్ అయిపోయిన తర్వాత ఫినిష్డ్ అని చెప్పాలి. ఫినిష్డ్ అని చెప్పి ప్రాణం విడిచి ఆత్మని తండ్రికి అప్పగించేసేయాలి ఆయన. అది జరగవలసిన క్రమం. కానీ ఇక్కడ మధ్యలో ఏమంటున్నాడంటే చూడండి, ఎరిగి లేఖనము నెరవేరునట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనము నెరవేరునట్లు దప్పిక కొనుచున్నారు. ఆయన దప్పిక కొనల. ఆయన యొక్క సేవా పరిచయం ఆకలితో ప్రారంభమై దప్పికతో ముగుస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయన ఆకలి కొనగా, అయ్యా నువ్వు దైవ కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు ప్రభు అంటాడు, సాతానా, మనుష్యుడు రొట్టెల వల్ల కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు అన్నాడు. ఇదమ్మా చదవండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పాంజి తిరగ తీసుకొని రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి. ఓ హల్లెలూయా. ఏలియాని ఎందుకన్నారు వీళ్ళు? దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ ఏలి ఏలి అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళకి అర్థం కాలా. ఏలి ఏలి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏలియాని ఏకేస్తున్నాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఏలియా వచ్చి ఈయన దించేస్తాడేమో చూద్దామని అనుకుంటున్నారంట. అది అక్కడ మాట. మనుషులకు దైవ భాష, దైవ చిత్తము మనుషులకు అర్థం కాదండి. వాళ్ళు అపార్థం చేసుకుంటా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? ఏలి ఏలి లమా సబక్తాని అంటున్నాడు. నన్ను ఎందుకు చేయవచ్చావు ప్రశ్నిస్తున్నాడు దేవుడిని. వీళ్ళేమనుకుంటున్నారు? మనుషులు ఏలియాని కేకేస్తున్నామో అనుకుంటున్నాడు. మనుషులకండి దేవుని హృదయం అర్థమైతే మనుషులు దేవుళ్ళు అయిపోతారు. యేసయ్య ఎందుకు సిలువకి ఎక్కాడంటే ఆ ఒక మాట రాయబడి ఉన్నది, మనకు దేవుని దైవ నీతిని మనకివ్వటానికి. ఆ వాక్యము ఎవరు చూపించగలరా? దైవ నీతిని మనకివ్వటానికి ఆయన మన పాపాన్ని స్వీకరించాడని ఉంటుందండి. దైవ నీతి చెప్పారు మా బిడ్డలకి. దేవుని నీతి మనకివ్వటానికంట ఆయన పాపిగా మార్చబడి మనల్ని దేవుని నీతి మనకిచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు అని తన తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు నన్ను చేయి విడిచావు? ఏది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ స్పంజిని ఆయనకి తగిలించి ఏది ఆయన్ని తెప్పవచ్చునేమో చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారంట. ఓ హల్లెలూయా. యేసయ్యేమో ఆయన నీతిని మనకియాలని అనుకుంటుంటే దైవ నీతి అంటే తీసారా వాక్యం? ఏమన్నా అర్థమైందా? 2వ కొరింథీ. థ్యాంక్ యూ అమ్మా. దయచేసి చూడండి 2వ కొరింథీ చదవమ్మా. 5వ అధ్యాయం 20 ఈ మాట చూడండి ఒకసారి బైబిల్ తెరిచి. చాలా అద్భుతమైన మాట. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని యేసుక్రీస్తు పక్షంగా మేము బతిలాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ మాట హల్లెలూయా, మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని యేసుక్రీస్తు మన కోసం పాపమయ్యాడు. ఇదండి దేవుని నీతి అంటే. అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఎంత నీతి గలవాడు, అంత నీతి గలవాడు మనల్ని చేయాలని యేసయ్య అంటున్నాడు. తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టి ఎందుకు
ఏసయ్యా. వీళ్ళందరికీ నీ నీతినిచ్చి నా రాజ్యంలో చేర్చుకోవడానికి నేను విడిచిపెట్టానంటే వీళ్ళేమనుకుంటారంటే ఏరియా తెచ్చుతాడేమో, అసలు దిగుతాడలేమో, నువ్వు దేవుడు అయితే దిగు, పిచ్చి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారండి. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటే, దేవుని కల్వరి శిలువను అర్థం చేసుకుంటే మనుషుడి వ్యర్థమైన మాటలు ఎప్పుడూ మాట్లాడండి. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకే స్తోత్రములు నాయన, గొప్ప రక్షకుడా నీకు వందనాలయ్యా. మేము పాపులమే నాయనా నీకు స్తోత్రాలయ్యా. మా కొరకు సిలువలో వేలాడబడ్డ తండ్రి అయా నీకే స్తోత్రములు నాయన, గొప్ప రక్షకుడా నీకు వందనాలయ్యా. మా కొరకు ప్రాణం పెట్టి నానా, మా కొరకు నానా సిలువలో వేలాడబడి నానా అయా నీకే స్తోత్రములు నానా, గొప్ప రక్షకుడా నీకు వందనాలయ్యా. దొంగని జ్ఞాపకం చేసుకున్న దేవా పశ్చాత్తాపడి నానా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారయ్యా. మయా నీకే స్తోత్రములు నానా, నీ నీతిని మాకు ఇచ్చావు ప్రభువా. దేవానికి స్తోత్రములు నానా. ఏలి ఏలి శబాని నా ప్రభువా, కేకలు వేస్తున్న నా తండ్రి గొప్ప రక్షకుడా నీకు వందనాలయ్యా. అయా నాగల సాలు వలె తున్నబడిన నా ప్రభువా, దేవానికే స్తోత్రములు నానా. జిమ్మింగ్ రేస్టర్ వచ్చి వాటిని ధ్యానం చేస్తారు. 37 నుంచి కొంచెం బాగా చదివిస్తారమ్మా. లూకాసు వార్త, ఈదిన రాజువైతే నీవు నీవు రక్షించుకొని ఆయన అపహాసించిరి. ఆయన వీధిలో రాశారు పరిలాసం కూడా పైగా రాయబడి. ఇక్కడ లూకాసు వార్త మరి 47వ వచనంలో రాయబడినట్లయితే అక్కడ మాట్లాడుతున్నామా. ప్రకాశపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండేదని చెప్పి దేవుని మహిమపరచెను. ఇక్కడ మన అన్యాయమైన తీర్పుని తీర్చి మన ఒక ఏదైనా కానీ ఒక దోషం అతనిలో చూపించాలని మన నీతిమంతుడు కనుక పరిశుద్ధుడు కనుక తన ఏదైనా మన పాపాలు మన దోషములను బట్టి ఆయన మరి సిలువ వేయమని మరి ఆయన ఎంతగానో మనం బాధిస్తూ ఉన్న సమయంలో మన అతను ఎంతగానో మరి అపహాసిస్తూ వేళం చేస్తూ మరి ఆయన ఎంతగానో నిందిస్తూ దూషిస్తూ ఉన్నారు. కానీ మన అతనైతే యథార్థం కలిగిన వాడు కనుక మనందరికీ తెలిసిన విషయం మరి ఆయన మన కోసం మన పాపాలు మన దోషముల కొరకు మరి మన కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన మరి ఎంతగానో మనమైతే హింసించి
వేలం చేస్తూ ఆయన గేలి చేస్తమే కాక ఇంకా అనేక రీతిలుగా తనని ఎంతగానో హింసిస్తూ ఉండగా మరి అతనైతే మన కోసం ఎంతగానో కలవరి శిలువలో బలి అయిపోయాడు. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమలను బట్టి అయినా ఎంతగానో చిలువేయబడ్డాడు. మరి మనమైతే ఏ రీతిగా ఏది మాత్రమైనా చిన్న శ్రమలైనా కానీ వచ్చినప్పటికైనా మనమైతే చిన్న సమస్య కూడా మనం తట్టుకోలేని పరిస్థితి. మన కొరకు ఆయన ఎంతగానో మరి మీరు మరి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మరి అనేకులు పరిశీలికులు అందరూ వచ్చి తనను ఎంతగానో మరి బాధిస్తూ ఉన్న సమయంలో కూడా తన పట్ల మరి విధేయత చూపించకుండా గర్వము అహంకారముతో మనమందరం అతన్ని మరి ఇంకా దూషణకరమైన మాటల్ని ఆయన హింసిస్తమే కాక తన గాయపరిచినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే అతను గాయపరుస్తూ ఇంకా మరి అతన్ని నిందలు అవమానములనే ఆయన బాధిస్తున్నారే కానీ ఇంకా మనల్ని అయినా ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ మన కలవరి శిలువలో ఎంతగానో సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమైతే చిన్న శ్రమలో కూడా మనం తట్టుకోలేం కానీ మన అంత భారమైన శిలువనే ఆయన మోయించగడ మరి మన పాపాలు దోషమును మనం కప్పుకొనక మనం ఒప్పుకునే వారిలాగా ఉండాలి. ఎందుకంటే మనం చిన్న సమస్య వచ్చినప్పటికైనా మన ఏదైనా కానీ మనం ఒప్పుకునే వారుగా ఉండాలి కానీ తన దగ్గరికి ఒప్పుకునే వారుగా ఉండకూడదు. అంటే ఆయన యథార్థమంతుడు కనుక, నీతిమంతుడు కనుక మరి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేయడానికి అలా పరలోకమని విడిచి మరి భూమి మీదకి వచ్చాడు కనుక మరి ఆయన ఎంత పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక మరి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసినట్లుగా మరి ఆయన రక్తాన్ని కూడా చిందించి మనల్ని మరి పరిశుద్ధపరచాలని మరి మనల్ని పవిత్రపరచాలని మన అపరాధ దోషములు కూడా కొట్టివేయబడాలని ఆయన మరి ఎంతగానో శిక్షణ పాత్రుడైనప్పటికైనా కానీ నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పారు. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండేది. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియను, సలోమేయు ఉండేది. ఆయన గలిలీలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల సేవకులు వారిలో ఉండేది. ఏ
పరిశుద్ధమైన దేవ చెప్పగలం దేవ లేని దేవానికి వందనాలు ఉండాలయ్యా ప్రతి బిడ్డను కాపాడు ప్రభు ఆయన మా పాపాలు తప్పు మా వ్యాపారాలు తప్పు ప్రభు ముస్లింలో బలైపోయి ఆయన మీకు వందనాలు ఏమి నేను తీర్పులేదండి నాయన గొప్ప దేవుడు అయ్యా వచ్చిన బిడ్డలందరినీ కాపాడమని నా ప్రేమైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవండి ఒకసారి. శతాధిపతి అంటున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఇలాగ ప్రాణం విడిచడం చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో అదే మాట ఒకసారి సహాయం చేయమ్మా. శతాధిపతి ఏమని చెప్తాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే ఒకసారి ఆ మాట కూడా అక్కడేమంటాడు శతాధిపతి? తీసుకురావడం చదవడం త్వరగా గౌరవ. జరిగిన కార్యక్రమాలను చూసి మిక్కిల భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడు. ఇక్కడేమన్నాడు? చదవమ్మ ఆశీర్వాదం. శతాధిపతిలో ప్రాణం చూసి నిజముగా ఈ మనిషిని దేవుని కుమారుడి అని చెప్పారు. అంతకుముందు ఏమనుకున్నాడు? మనుష్య కుమారుడు, మనుష్యుడు, యోసేపు కుమారుడు అనుకున్నాడు. మానవ జీవితంలో వినండి కొంచెము, నీ జీవితంలో ఏదో ఒక రోజు ఆయన దేవుడు నువ్వు నమ్ముతావు. నమ్మిన దాకా ఆయన నువ్వు బాధిస్తూనే ఉంటావు. మనము ఆయన నమ్మిన దాకా, నా జీవితంలో 33 సంవత్సరంలో నేను ఆయన నమ్మినప్పటిదాకా ఆయనకి నేను హారణిగారుడుగానే ఉన్నాను. ఏమంటే ఒక క్వశ్చన్ చెబుతాను. శతాధిపతి, ఈ మేకులు కొట్టిన ఆయన శతాధిపతి అంటే 100 మందికి అధిపతి ఆయన. యేసయ్య శిలువను తీసుకొచ్చారు, కపాల కర్రత మీదకి తీసుకొచ్చేసారు, ఆ శిలువ మీద ఆయన పడుకోబెట్టారు. ఏమంటే 4 మేకులు తీసుకొని సైనికుడు శతాధిపతి పక్కన వస్తా ఉన్నారు. 4 మేకులు కొట్టాలి. 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళకి 2 మేకులు ఇలా కొట్టాలి. 2 కాళ్ళకి 2 మేకులు, 2 చేతులకు 2 మేకులు, 4 మేకులు కొట్టాలి. వినండి, ఈ వెనకాల తీసుకొచ్చేవాడు ఎక్కడో ఒక మేకు జారిపోయింది. వాడు 3 మేకులే ఉన్నాయి. చేతులు కొట్టేసారు, అటు ఇటు లాగి. మేకేమన్నాడు? ఒక్క మేకే ఉంది. వాడు గడగడగడ ఉనికిపోతున్నాడు. ఇప్పుడు ఆ మేకు కానీ ఒక కాలి కొట్టి ఒక కాలు వదిలేస్తే శతాధిపతిని చంపుతారు, వాడిని చంపుతారు. అంత ఘోరమైన శిక్ష రోమీలు వేసేది. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు రోమన్ సైనికులు. అయితే యేసయ్య ఏం చేశాడంటే, ఇలా పరిస్థితి చూసాడు. అనేది గడగడ ఉనికిపోతున్నాడు, బాధపడతానని చెప్పేసి కాళ్ళు సెట్టు పెట్టేశాడు. ఎవరు బాధపడడానికి ఇష్టం ఉండదు. 2 కాళ్ళ కలిపి ఒకే మేకు కొట్టండి అని చెప్పి ఆ కాలు తీసి కాళ్ళ మీద పెట్టాడండి. నాకు అది శతాధిపతి చేశాడు. 2 మేకు. అప్పటిదాకా శతాధిపతి భయంకరంగా హింసించాడండి. ఆఖరికి ఎప్పుడైతే ఆయన ఏలి అని ప్రాణం విడిచాడో వెంటనే ఆకాశం నుంచి శక్తి వచ్చి మన మందిరంలోని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తెర చిరిగిపోయింది. భూమి గడగడగడ వరగటం మొదలైంది. బద్దలైపోయి తొళ్ళుకుంట కిందకు వచ్చేస్తా ఉన్నాయి. సమాధులు పెళ్లించబడి పరిశుద్ధులు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆఖరిగా ఇతను చచ్చాడో లేదో చూసేది కూడా శతాధిపతి. చచ్చిపోతే కాళ్ళు ఎరగొట్టరు, చచ్చిపోకుండా బతికుంటే కాళ్ళు ఎరగొడతారు. చచ్చిపోయాడో లేదో చూద్దామని చెప్పి బండిని తీసుకొని పక్కన పొడిచాడండి. ఈ పక్క గుండా గుడ్డికి తగిలేటట్టుగా పొడిచారు. వాళ్ళకి తెలుసు అవయవాలు ఎక్కడ ఉంటాయో. ఆ గుడ్డిలో పుచ్చుకున్నప్పుడు నెత్తురు లేదు కానీ ఆఖరి పొట్టు, నీళ్లు రక్తము కలిసినటువంటి పొట్టు. వాడికి ఒక కన్ను పోయింది శతాధిపతికి యుద్ధంలో. ఒక్క కన్నే ఉన్నది వాడికి. ఆ పొట్టు వచ్చి ఆ గుడ్డి కట్టి మీద పడిందండి. అడిగి సూపు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే అంటున్నాడు. ఈ సమయం చిన్న యోజనలకి వందనాలు, స్తుతులు. ప్రార్థన మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభా.
మా పాపాల కొరకై ప్రాణం పెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మా దేశముల కొరకు మా అతిక్రమముల కొరకు నాయన నీ శిలువలో వేలాడే ప్రభా నీకు స్తోత్రాలు నాన్న. మా పాపాలను క్షమించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. మా అతిక్రమములు క్షమించండి నాన్న నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీవే కావాలయ్యా, నీవు నా తోడు రావాలయ్యా. ప్రభువా ఇది అసలుదే, నన్ను వాదులే నా పేరుకే కావాలయ్యా, నా తోడు రావాలయ్యా. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుట తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమైన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. దేవుడి వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన బతికించి ప్రభావ ఈ రాజ్యంలో ప్రభావ నాకు ఆయన స్నానం ఇచ్చేవాడిని నా తండ్రి నువ్వు చేసిన మేడు ప్రభా నా బతుకు తినవాలని ప్రభా మర్చిపోకుండా ప్రభా నేను ధ్యానించుకోవాలి. అయ్యా నేను ఆరాధించడానికి అయ్యా నా కథలతో కాక నా హృదయవంతంతో ఆయన నేను ఆరాధించుకునేది బాగుంటాను. నా ప్రభు ఆయన నాకు దయచేయండి. నీ బంగారు పాదాలకు అయ్యా నాకు ఈ సమయం ఇచ్చాను. మొదటి మాట లూకాసు వార్త 3వ అధ్యాయం. ఇక్కడ 32 నుంచి 34 వరకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ఎలాంటి పరిస్థితుల్లో క్షమించు అని దేవుడు పాల్గొతున్నాడంటే, కుడి పక్క ఒక దొంగ ఎడమ పక్క ఒక దొంగ, దొంగలు ఇరువుల మధ్యన యేసయ్యను సిలువేశారు. మరి ఆయన కొరడాలతో కొట్టబడి ఉదయం 9 గంటల నుంచి ఆయన ఎంతగానో హింసిస్తూ ఆయన తలకు ముళ్ళు కిరీటం పెట్టి ఆయన కొడుతూ ఆయన గడ్డాన్ని పిరిగి ఆయన మూకుల మీద ఉమ్ము వేసి ఎన్నో చిత్రహింసలు పెడుతూ మరి ఆయన శిలువను వేలాడదీసినప్పుడు అప్పుడు పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎదురు కనుక వీరిని క్షమించము. వీరిని క్షమించమంటారు. ఎవరు వీరు అంటే, ఆయన హింసించిన వారు, ఆయన కొట్టిన వారు, ఆయన గడ్డం పెరిగిన వారు, ఆయన ముక్కు మీద ఉమ్ము వేసిన వారు, శతాబ్దిపతులు, మరి అక్కడ ఆయన్ని దూషిస్తూ ఆయన హింసిస్తూ ఉన్న ప్రజలు, వీరందరిని చూస్తూ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించాయా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం ఉదాహరణ చూసినట్లయితే
పక్కన ఒక వ్యక్తి వెళ్తుంటే ఒక పిచ్చివాడు ఆయన మీద రాయేసినప్పుడు పక్కనున్న వాళ్ళు అయ్యా పిచ్చివాడు ఆయనకి ఏం తెలియదు అంటే ఎలా మనం క్షమిస్తామో అదే రీతిగా యేసుక్రీస్తు వారు తండ్రికి మొరపెడుతున్నాడు. మీరు ఏమి చేయించినారో మీరు ఎరుగరయ్యా, కాబట్టి మీరు క్షమించుము అన్నప్పుడు ఇక్కడ వీరు అన్న విషయం దగ్గర శతాధిపతులు అక్కడ క్షమించడానికి దేవుడు సహాయం చేశాడు. రెండో వ్యక్తి పిలాతు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ పాపము నా మీదకి నా బిడ్డల మీదకి రాకుండా ఉండునట్లుగానే ఇక్కడ చేతులు కడుక్కుంటాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ అయితే ఆ పాపము మా మీదకి మా పిల్లల మీదకి రావాలని అని అక్కడ ప్రజలు కేకలు వేస్తూ ఆయన సిలివేయాలని కేకలు వేస్తారు. అయితే అక్కడ పిలాతు కూడా ఆయన క్షమాపణ స్థానంలోకి వచ్చాడు. అదే రీతిగా మరి ఆయన మన కోసము, మనం చేసిన పాపాల కోసము, మనం చేసిన దోషాల కోసము, మనం చేసిన అపరాధముల కోసం ఆయన మరణించినప్పుడు మనం కూడా ఆయన మరలా సిలివేసే వారిగా ఉంటున్నాం. మేము ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడు మన కోసం ఎన్నో చేశాడు, కానీ ఆయన కోసం మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనం చేసిన పాపాలు క్షమించాడు, మన దోషాలు క్షమించాడు. ఆయన మనం క్షమించి ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి, ఒకరిని ఒకరు క్షమించుకునే హృదయం కలిగి మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన శిష్యునికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోకమున్న తండ్రి అని ప్రార్థన నేర్పిస్తూ మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుకోవాలి, కూడా క్షమాపణ కలిగి ఉండాలి. దేవుడు ఎవరిని క్షమించాడు? ఆయన దూషించే వారిని క్షమించాడు, ఆయన శిక్షించిన వారిని క్షమించాడు. అదే రీతిగా అక్కడ ఆయన శిక్షించిన వారు ఎవరో కాదు, కానీ యూదులు. ఆయన ఎక్కడ పుట్టారో, ఆయన ఎక్కడ ఆశ్చర్య కార్యాలు చేశాడో ఆ ప్రజలు ఆయన్ని దూషిస్తున్నారు, ఆ ప్రజలు ఆయన సిలువేమని కేకలు వేస్తున్నాడు. కనుక మనం కూడా ఒకవేళ మనల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు, మనల్ని ఏదైనా హింసించినప్పుడు కానీ, లేదంటే మన సహోదరులు మనల్ని బాధ పెట్టినప్పుడు కానీ మనం కూడా ఒకరి ఎడల ఒక ప్రేమ సమాధానం కలిగి జీవించాలి. మా కోసం శిలువలో రక్తం కార్చి శిలువలో దెబ్బతిని నా ప్రభా శిలువలో బలైన నా కోసం స్తోత్రములు. మా కోసం ప్రాణాన్ని పెట్టావు ప్రభా. అయా నీ కన్నాల ప్రభా నీకే స్తోత్రములయ్యా. అయా మా కోసం నా ప్రభా నువ్వు ఎంతకన్నా నా ప్రభా గుర్తించున్నావు ప్రభా నీ స్తోత్రములు. అయినా నా ప్రభా మేమైతే నా ప్రభా నిన్ను గుర్తిరగలేక నిన్ను మర్చిపోతే విడిచిపెడుతున్నాం కానీ ప్రభా నువ్వైతే మనం దేవుడు ఎడమ దేవుడు ఎడబాయిన దేవుడు ప్రభా నీ స్తోత్రములు. మా ఎన్ని తట్టి మా చెయ్యి పట్టుకుని నడిపించే నా గొప్ప దేవుడు ప్రభా నీ స్తోత్రములు. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని
ఇచ్చిన సేవకునికి వందనాలు. సిమియోనికి పరిశుద్ధుడు 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 ప్రేమ నమ్మకమైన యేసు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్వస్థపరిచే దేవా నీకు వందనాలు ప్రభా. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీరున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కృపగల దేవ ఎందు నిమిత్తం నీ చేరి ఉన్నారో ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీకు తెలుసు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అద్భుత కార్యాలు చేయగల దేవా నీకు వందనాలు తండ్రి. స్వస్థపరిచే దేవా నీకు వందనాలు తండ్రి. అనారోగ్యం ఉన్న బిడ్డలతో కూడా మీరుండండి ప్రభా. చెప్పబడిన వాక్యంలో మీరుండండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కృపగల దేవా నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ఉపవాసంలో ఉండి ప్రభా నిన్ను ఎదుగుతున్నారో ప్రభా వాళ్ళ అవసరాలు తీర్చండి, ఆరోగ్యం దయచేయండి, వాళ్ళ కుటుంబాల్లో మంచి సమాధానం దయచేయండి ప్రభా. నీ చిత్త ప్రకారమే ప్రతి బిడ్డని ముట్టండి, స్వస్థపరచమని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేర్లవాణి గారు వచ్చి వాక్య ధ్యానం అందిస్తారు. 7 మాటలు పలికారు. ఆ మాటల్లో ఈరోజు 2వ మాటను మనం ధ్యానించుకున్నాం. మరి నిత్యం మరి నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. లోకస్ వార్త 23:43 మరి యేసుక్రీస్తు మరియు 2 దొంగలు శిలువ వేయబడినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, యేసు నీవు నిన్ను రక్షించుకొని మమ్మలను రక్షించమని అంటున్నాడు. మరి యేసు ప్రభు వారు మరి శిలువ వేయబడినప్పుడు అది వాళ్ళు బందిపోటు దొంగలు ఎన్నో నేరాలు పాపాలు ఎన్నో చాలా చేసిన వాళ్ళు. మరి ఆ బందిపోట్ల దొంగల మధ్య యేసు ప్రభు వారిని సిలువ, ఆ సిలువ ఎవరిది? అటు సిలువ ఇటు సిలువ, ఎడం ప్రక్కన దొంగ కుడి ప్రక్కన దొంగ, మధ్యలో సిలువ ఎవరిది? అది మనది. మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఒక దొంగ అంటున్నాడు, ఎడమ వైపు దొంగ కోపంగా, నువ్వు యూదుల రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలన్నాడు. మరి 2వ దొంగ అయితే నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవుడికి భయపడమా అంటున్నాడు. మరి దొంగ పశ్చాత్తాపడ్డాడు. మరి అంతకుముందు మాట్లాడదాకా చేసి దావీదు ఏసన్న చేయమన్న ఒక వారంలోని మరి అక్కడ ఉన్న వారందరూ ప్రభువుని భగవాను విడుదల చేసి ఏసైతే సిలువేయండి అంటున్నారు. మరి ఈ యుగ సంబంధమైన దేవత అక్కడ ఉన్న వారి మనోనేత్రంలో కృటితనము కలుగజేసింది. మరి శాస్త్రులు పెద్దలు మరి ఎంతో మంది సిలువేయండి అని అంటున్నారు. అయితే మరి కుడి ప్రక్కన దొంగ ఫస్ట్ ఆయనను దూషించాడు. తర్వాత అంతమంది అన్నారు, మరి ఈయన నిజమైన దేవుని కుమారుడా అని అనుకోవచ్చు కదా, కానీ ఈయన తండ్రి, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ సైన్యంతో నన్ను తీసుకెళ్తాడు ఆ నమ్మకం ఆ కుడి ప్రక్క దొంగకి కలిగింది. మరి మనం చూసుకున్నట్టయితే ఎన్నో పాపాలు చేసిన బందిపోటులు అంటే క్రిమినల్స్, అది ఇంగ్లీష్ బైబిల్లో క్రిమినల్స్ అనే ఉండిద్ది. మరి ఆ బందిపోటు దొంగలు మరి ఇన్ని నేరాలు ఎన్ని పాపాలు. మరి ఒకప్పుడు మరి హేరోస్, అదే చిన్నప్పుడు సండే స్కూల్లో వెళ్ళాను, అది హేరోస్ దినంలో 2 సంవత్సరాల పిల్లల్ని హతం చేయమన్నప్పుడు మరి దావీదు దూత యేసేవకు ప్రత్యక్షమై వేరొక స్థలానికి తీసుకెళ్ళమనింది. అప్పుడు ఈ బందిపోటు దొంగ ఒక ముఠ ఈ ప్రభువుని అడ్డగించినప్పుడు మరి ఈ బందిపోటు దొంగ ఆ ప్రభువుని కాపాడాడేమో. నేడు కాదు, నేనే నీకు రక్షణది. మరి మనం సమయం ఉండగానే మనం మన పాపాలను ఒప్పుకొని, ఇంకా మనకు టైం లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఆయన ఇప్పుడు దాకా మన పాపాలను క్షమించి మనలను ఇంకా టైం లేదు, కానీ మన పాపాలను ఒప్పుకోవాలి. మహాగండ మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇదిగో దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఇక్కడ నిలబెట్టావు ప్రభు. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇదిగో దేవా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి అయితే దేవా నీవు మాకు ఎంతగానో నీకే స్తుతులు స్తోత్రాలు అయినా. ఇదిగో దేవా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని చెప్పి మాట్లాడావు ప్రభు. దేవా, 2 దొంగలలో మా పాపాలను కూడా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీవు మమ్మల్ని మార్చు ప్రభు. నీ అందు నమ్మకంగా బ్రతికి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పాటలో వేదనతో ప్రార్థనతో ప్రభుని
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి. నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన సహాయమే ప్రభా. నువ్వు పెట్టిన భిక్ష తండ్రి నాకు నువ్వు తోడుగా నీడగా ఉన్నావని నమ్ముతున్నాను ప్రభా. ప్రభా నువ్వు సిలువలో పలికిన 7 14 మాటలు దీవించి ఆశీర్వదించు ప్రభా. ఆ మాటలు మాకు జ్ఞానము బోధించు ప్రభా. సమీచింత మరి యేసు శిలువలో పలికిన మాటలు 3వ మాట మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు గెలుగుతున్నాయి? తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తను మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే తన తల్లి పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ మరి తను ఎంతగానో ప్రేమిస్తున్న తన శిష్యునికి తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో బిడ్డలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల్ని దూషిస్తూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏదైనా పైకి చెప్పినప్పుడు మిమ్మల్ని ఎవరు కనమన్నారు ఏదైనా ఇష్టమైంది ఈనప్పుడు మరి మిమ్మల్ని ఎవరు కనమన్నారు మాకు ఇష్టమైంది ఈకి లేదని చెప్పేసి దూషిస్తూ కూతురు తింటే స్థితిలో ఈ లోకం ఉంది. అవసరమైతే కొట్టి చంపే స్థితిలో కూడా ఈ లోకం బ్రతుకుతూ ఉంది. తల్లిదండ్రుల్ని ఎలాంటి స్థితిలోకి తెస్తూ ఉన్నారంటే అలాగా ఈ లోకం బ్రతుకుతూ ఉంది. అయితే దేవుడు మనకి మాదిరి ఉంచిపోయాడు. తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో ఎలా ఉంచాలో ఒక మాదిరి దేవుడు మనకి ఉంచిపోయాడు. మనమందరం కూడా మన తల్లిదండ్రులు ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాం. ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆశకున్నంత కాలమే తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. వారిని ముసలి వయసులో చూడాల్సి వచ్చిందని వారికి పరిచయం చేయాల్సి వస్తుందని అనాథాశ్రమంలో వదిలేసిన వారు ఉన్నారు. ఎన్నో రకాలుగా మరి ఈ లోకంలో బిడ్డలు అలా ప్రేమిస్తున్నారు. దేవుడు వారికి చదివిస్తుంది కదా, నీ తల్లిదండ్రులని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీకు మేలు కలిగిందని కూడా వాక్యం సెలవిస్తుంది. మరి మన తల్లిదండ్రుల్ని మనము సన్మానించినప్పుడు మనకు దీర్ఘాయుష్ వచ్చిందని అలాగే మేలు కలిగిందని దేవుని వాక్యం సెలవించినప్పుడు దేవుని మాటలు మనమందరం కూడా వినాలి. వాక్యం వింటున్న మనమందరం కూడా ప్రతిదినం వింటూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి నిర్గమకాండంలో కూడా దేవుడు నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వచ్చినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. మరి దేవుడు మనకి మేలు చేయాలన్నా దేవుడు మన అందించాలన్నా కనిపించని దేవుడిని ప్రేమించిన మనము కనిపించే మన తల్లిదండ్రులు కూడా మనకి దైవములతో సమానం. ఈ రోజులో ఎలా ఉంటున్నాం, ఎలా ఎదుగుతున్నాం, నేను ఖచ్చితంగా గమనించండి. ఇంకా ఆ పాప మా వరకు మీరు మళ్ళీ మా పాపలను రక్షించండి, రక్షించండి, కాపాడండి. నుంచోనే పాడతావా కుర్చీ ఇవ్వమంటావా? నుంచోనే పాడుతా అని అడుగు. కుర్చీ ఇద్దామా? కుర్చీ ఇవ్వమంటావా?
ప్రతి ఒక్క విశ్వాసం ఆలోచించి అర్థం చేసుకుంటుంది. చాలా దాన్ని కలిగింది కరుణ కలం సాగింది సమాజం మనిషి పడకు దైవమే మనిషి పడకు దైవమే పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగ మారాయి అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది చెలువను తాకిన కల్వరి రాళ్ళు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయబడిస్తమని అర్థము. ఇది యేసే కొంచెం కాలం దేవుని సుప్రభాతానికి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇది యేసయ్య ప్రభా యేసుక్రీస్తు వారందరినీ నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కటి దీవించండి ప్రభా. ఇది యేసయ్య నువ్వు చేసిన గొప్ప కార్యానికి నీకే వేలాది ఉన్నాను ప్రభా. అయ్యా మా పాపాల కోసం తండ్రి నీ సిలువలో ప్రభా నీ అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇది యేసయ్య మా కోసం నీ ప్రభా నీ ప్రాణాన్ని త్యాగం చేసావు తండ్రి. అయ్యా ఏమి ఇచ్చినా నీ రుణము తీర్చుకోలేము దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభా మేము ప్రభా నీ సిలువ కోసం ప్రభా నువ్వు వేసిన మా పాపాల కోసం ప్రభా నీ రక్తాన్ని చిందించావు ప్రభా. యేసు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనం. ధ్యానం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని అర్థం. యేసుక్రీస్తుని ఉదయం 9 గంటలకి సిలువ వేశారండి. గొల్గొతా కొండపై యేసుక్రీస్తు వారు ఆకాశములకి భూమికి మధ్య సిలువలో వేలాడుచున్నాడు. యేసుక్రీస్తు సిలువలో వేలాడుచు ఎంతో బాధభరితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈ ఫస్ట్ 3 మాటలు దేవుడు సిలువలో పలికాడు. ఫస్ట్ మాట చూసుకున్నట్లయితే తనని హింసించిన వారిని క్షమించమని అడుగుతున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. తనని దూషించిన వారి కొరకు తనని హింసించిన వారికి క్షమాపణ కోరుచున్నాడు. 2వ మాటలోని సారాంశం ఏంటంటే దొంగని పరదేశంలోకి చేర్చుకున్నాడు. 3వ మాట చూసుకున్న
చూసుకున్నట్లయితే తల్లిని ఆదరించే మాట దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు శిలలో ఉండి కూడా ఇతరుల కొరకు 3 మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 4వ మాటకు వస్తే ఈ 4వ మాట దేనిని సూచిస్తుందంటే ఇదొక ప్రశ్నగా ఉంది. దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ మత్తయి సువార్తలో ఏముంది? ఏలీ ఏలీ లామా సబక్తాని ఉంది. ఇక్కడ మార్కు సువార్తలో చూసుకున్నట్లయితే ఏలోయి ఏలోయి లామా సబక్తాని ఉంది. ఈ 2 మాటలకి ఒకటే అర్థం. కానీ ఈ ఏలీ ఏలీ అన్న మాట ఏ భాషలో నుంచి వచ్చిందంటే హెబ్రీ భాషలో నుంచి వచ్చింది. ఈ ఏలోయి ఏలోయి అన్న మాట అరబిక్ భాషలో నుంచి వచ్చిందన్నమాట. యూదులు హెబ్రీ భాష మాట్లాడేవారు. దేవుడు యూదులు కనుక ఈ హెబ్రీ భాషలో దీనిని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఆయనను దూషించారు అనేకులు శిలువ క్రింద ఉండి, ఆయనను అపహసించారు, కొరడాలతో కొట్టారు. అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడలేదు, నోరు తెరిచి ఒక్క మాట కూడా వారిని అనలేదు. కానీ ఈ శిలువలో నుండి ఆయన మాట్లాడుచున్నాడు. 3 గంటలప్పుడు బిగ్గరగా కేక వేసానని మనం చూస్తున్నాం. ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడంట. ఆ శిలువలో రక్తం కాల్చుంది, ఆయనకి ఓపిక లేదు. అయినా కానీ బిగ్గరగా కేక వేశాడంట. ఎందుకు బిగ్గరగా కేక వేశాడంటే తన దేవుడు తనని విడిచిపెడుతున్నాడని బాధతో ఆయన బిగ్గరగా కేక వేశాడు. యేసుని శిలువ వేయక ముందు తండ్రి అయిన దేవుడు యేసుతో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. Thank you.
తండ్రి నడిపించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు యేసయ్యా తండ్రి ఇచ్చిన నేను తీర్చలేము తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్యా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యేసయ్యా తండ్రి మరణించుకోవచ్చులో తండ్రి నీ మాటలు తండ్రి మేము ధ్యానించుండగా తండ్రి మాతో మీరు తండ్రి తండ్రి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. ఇదిగో నాన్న శివ ధ్యానంలో 5వ మాట మీరు మాట్లాడి మీరు దేవునికి సమర్పించుకునే విధానంలో మేము కూడా తండ్రి దేవుడు నీకు ఇచ్చిన మాటను బట్టి మీరు సమర్పించుకున్నారు తండ్రి. మీరు చేయవలసిన కార్యాన్ని సమస్తము నెరవేర్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నాన్న మేము కూడా నీకు ఇచ్చి మనలో చేసి నీతో మేము మాట ఇచ్చుకున్నాం తండ్రి. మేము మా కుటుంబం మేము అందరము కూడా నీకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే బిడ్డగా మేము చేయలేదు. యేసు కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ 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 ఇరుపేద స్థితిలో నన్ను దాటిపోలేదు ప్రేమ 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 చెప్పి తల వచ్చి ఆత్మ అప్పగించాడు. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించాడు. వారవ మాట వచ్చింది. చిరకాల పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి ఆత్మను అప్పగించేది. ఆ చిరకాలంగా చేదు, మరి చేదు పుచ్చుకున్నాడంటే మరి చేదంటే మరి నీ యొక్క హృదయం నా యొక్క హృదయము, మరి నీ యొక్క క్రియలు నా యొక్క క్రియలు ఆయన తీసుకున్నాడు. మన యొక్క పాపాలు ఆయన శిలువలో భరించాడు. మరి కఠినమైన హృదయాలు మనలో ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకున్నాడు. మన యొక్క శాపాలు పాపాలు దారిద్ర్యత అన్నిటినీ శిలువలో కొట్టివేసాడు దేవుడు. మరి నశించిన దాన్ని గుంటలో నుండి లేవనెత్తాడు. జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తాడు. మరి ప్రతి ఒక్కరిని ఆయన లేవనెత్తాడు. మరి చేదును చిరుకునిచ్చేవారుగా ఉంటున్నారు
పరిశుద్ధంగా మనం ఉండలేకపోతున్నాం. మరి ఆ రీతిగా మనం ఉండాలని మరి ఆయన కూడా ఆశిస్తున్నాడు. నీ చేతిని నేను తీసేసుకున్నానమ్మా, నీ యొక్క పాపాలు శాపాలన్నింటినీ నువ్వు మంచిగా బ్రతుకని ఆయన సెలవిస్తున్నాడు. మరి సమాప్తమైనని సెలవిచ్చాడు, సమాప్తమైనని చెప్పి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన పంపినప్పుడు ఈ లోకానికి తన 32 సంవత్సరాలు 33 సంవత్సరాల నుండి తన యవనకాల జీవితాన్ని మన కోసం ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా మరి కొరడాలతో బల్లెముతో ముళ్ళ కిరీటముతో మరి చీల్చింది ఎవరో కాదు, మీరు అందరమే, మనందరమే. ఈ యొక్క క్రియలు నా యొక్క క్రియలు ఆయన దినదినము మనం చీలుస్తూనే ఉంటున్నాం. మన క్రియలు మార్చుకోవడానికి మరి శిలువలో ఆయన మన కోసం బలి అయ్యాడు. మరి సమాప్తమైనని చెప్పి ఆయన ఆత్మ అప్పగించినప్పుడు మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆమెతో మాట్లాడి ఆమె హృదయాన్ని మార్చినప్పుడు మరి సమరయ స్త్రీ అనేక గ్రామాన్ని మార్చింది. సుకారది గ్రామంలోకి తన శిష్యులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు మరి ఆహారం కొని తీసుకొచ్చినప్పుడు యేసు దగ్గరికి ఇవ్వబోతుంటే యేసయ్య వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమైనది అన్నాడు. ఏంద్రా నువ్వు బయటికి వెళ్ళాం అనుకుంటారా వెళ్తే అయ్యా ఏమన్నా కాచి కాపాడుతాండి, మీకే వందనాలు చూస్తున్నాను. మీకేమి ఇచ్చినా మేము తెచ్చుకోలేము ప్రభా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవారైనంతరును గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుడి. సర్వకార్య సర్వశక్తులు దాని పాదాలకి వందనాలు ప్రభా. ఇక్కడ చేయన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇక్కడ ప్రభా మేము ఎందుకున్నామో ప్రభా నీకు తెలుసు ప్రభా. అయ్యా మా కోసము ప్రభా మీరు శిలువలో యాగం చేశారు ప్రభా. అయ్యా మా పాపాల కోసము ప్రభా మీరు శిలువలో త్యాగం చేశారు ప్రభా. అయ్యా నీ ప్రేమ వల్ల మేము
దయచేయండి ప్రభా. అయ్యా ఇంతవరకు ప్రభా మీ రుణాలు మేము నమ్ముచున్నాము ప్రభా. అయ్యా మా పాపాలు క్షమించమని అడుగుతున్నాము ప్రభా. యేసయ్యా ఇక్కడ చేయని ప్రతి బిడ్డకు దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఆమేన్. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయా, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయా, పాపపు లోకములో జీవించుచుండినయా, పాపపు లోకములో జీవించుచుండినయా, నిన్నే మాదిరిగా మాదిరిలో నిన్నే మాదిరిగా మాదిరిలో రూపుమాపుటకు మీ అందరూ కూడా ఎందుకు ఈ కార్యక్రమం జరిగిస్తూ మిమ్మల్ని ఆహ్వానించి రమ్మన్నామంటండి, మీరందరూ కూడా ఇలాగే దేవుని సన్నిధిలో పరలోకములో గడపాలని, శిలువ విలువ మీకు అర్థం చేయాలని. మానవ జీవితానికి శిలువ లేకపోతే ఆ బ్రతుకి విలువ లేదండి, నిజంగా విలువ లేదు. శిలువ నీకు అర్థం కావాలి, మరియమ్మకి సౌదామణి కూడా అర్థం కావాలి. ఇడ్చుకరగా కాకపోయేసాం. హల్లెలూయా. ఏది ఏది లామా సబక్తానని దగ్గరగా కాకపోయేసాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం చదవమ్మా. మార్కు సువార్త ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి ఒకసారి ఇది కదులుతుంటారు. లూకాసు వార్త 23:46 చదవ. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 7వ మాట వివరించడానికి నేను నిలబడి ఉంటాను. దేవా, 2 గొప్ప శబ్దముతో కేకలు మేము విన్నాం. నాకు దైవపూర్వకంగా తెలియచేయండి. మరొకసారి జ్ఞప్తిలోనికి వచ్చాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి సమయం ఇంకా లేదు. నాకు 20 నిమిషాల సమయం ఉంది. క్లుప్తంగా నేను ఈ మాటలు మీకు వివరించాలి. దీనికి ముందు 2 కేకలు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ యేసయ్య చచ్చిపోయే ముందు 2 కేకలు వేశాడు, గొప్ప కేకలు. మొదటి కేక ఏంటంటే చెయ్యి విడిచినప్పుడు కేక వేశాడు. రెండవ కేక ఏంటంటే ప్రాణం విడిచేటప్పుడు కేక వేశాడు. మొదటి కేక ఎందుకు వేశాడు, ఈ చివరి కేక ఎందుకు వేశాడు చెప్పి నేను 7 మాటలు ఒకసారి వివరిస్తాను. ఒక వ్యక్తిని దేవుడు చెయ్యి విడిస్తే దిక్కులేని వాడైపోతాడు. ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో నువ్వు మనిషిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిన్ను చెయ్యి విడిచాడంటే కొన్ని వందల దయ్యపు చేతులు నీ మీద ఉంటాయి, దయ్యపు ఆశలు నీ మీద ఉంటాయి, చీకటి శక్తులు నిన్ను కమ్ముకుంటాయి.
ఒక వ్యక్తిని దేవుడు చెయ్యి విడిస్తే. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైనా దేవుడు నిన్ను చెయ్యి విడిచాడు అంటే నువ్వు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతావు. అది గ్రహించిన ప్రభువు ప్రశ్నిస్తున్నాడు గొప్ప శబ్దముతో, తండ్రి అని అంటలా. ఏమంటున్నాడంటే దేవుడా అంటున్నాడు. అప్పటిదాకా నాన్న, తండ్రి, డాడీ అన్నాయన ఇక్కడ అంటున్నాడు దేవుడా, దేవా అంటున్నాడు. ఏంటి తేడా? ఇందాక దాకా నాన్న, ఇప్పుడు దేవుడు అంటున్నావేంటి? ఇందాక దాకా నీతో నేను తోడుగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఫుల్గా పాపివైపోయావు, శాపగ్రస్తుడు అయిపోయావు, దరిద్రుడు అయిపోయావు, దిక్కుమాలిన వాడికి అయిపోయావు, పాపము, చీమని, అసహ్యము మొత్తం నీలో ఉంటుంది. నీ చెయ్యి నేను ఎలా పట్టుకునేది అందుకు విడిచేసి. దేవుడు మన చెయ్యి విడిస్తే మనల్ని ఎన్నో దయ్యాలు చుట్టుపట్టుకుంటాయి. అవి ఎంత కీడైనా చేస్తాయి, మన బిడ్డలకు హాని చేస్తాయి, మన కుటుంబానికి కీడు చేస్తాయి. ఓకే, అది మొదటి కేక. రెండవ కేక ఎందుకు వేసాడు? ఆత్మను అప్పగిస్తాను చెప్తాను వినండి. హల్లెలూయా. రెండవ కేక ఏంటంటే ఆ మాట చదవండి ఒకసారి. 23వ లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదవమ్మా. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఓకే, ఈ కేక ఏంటి కేక? వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మన వాళ్ళు క్రికెట్ కానీ కబడ్డీ కానీ మన ఇండియా గెలిస్తే ఎట్లా కేకలు వేస్తారమ్మా? ఓ పెద్దగా కేకలు వేస్తూ రోడ్ అంతా తిరుగుతారు కదండి, జెండాలు పట్టుకొని కేకలు వేసుకొని సుక్కాలు ఇప్పేసి కింద తిరుగుతారు. ఆ కేక పెద్ద కేక. అయ్యా జయించేశాను నేను, లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, శాపాన్ని జయించాను, సాతాన్ని ఎరగొట్టి తొక్కేసి మన బిడ్డలకు పాదాల కింద పెట్టాను. ఇది ఆ కేక. హల్లెలూయా. విజయపు కేక, జయించిన కేక, గొప్ప కేక. బాధతో కాదు, దుఃఖముతో కాదు, విజయపు కేక అది. హల్లెలూయా. సిలువలో పాపికి పరండి విడుదల కలిగెను, సిలువలో చెప్పేసి పిలుస్తాను. ఏమంటే 7 మాటలు కూడా యేసయ్య 7 లక్షణాలు. హల్లెలూయా. చూడాలి, ఫైనల్లో నువ్వు వచ్చావు. ఆరంభము కంటే అర్థము అదే చాలా ముఖ్యం. నువ్వు ఎక్కడ ప్రారంభించావని కాదు, ఎక్కడ ముగించావు. ఓడిపోతా ముగించావా, చేయిస్తా ముగించావా, అది ముఖ్యం. పని క్లోజింగ్ ముఖ్యం, పని స్టార్టింగ్ కాదు. మన సంఘంలో చాలా స్టార్ట్ చేసాం కానీ అన్ని ముగిలా. మన సంఘం అంతా కూడా స్టార్టింగ్ సంఘం, ముగింపుల సంఘం కాదు. ముగించాలి, ఒకటి స్టార్ట్ చేస్తే ముగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముగించాడు యేసయ్య. సమాప్తమైనది అని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచి ఆత్మను అప్పగించాడు. ఓ, నాకు ఒక డౌట్. మనము ఆత్మను విడిచి ప్రాణాన్ని అప్పగిస్తామా, ప్రాణాన్ని విడిచిన తర్వాత ఆత్మను అప్పగిస్తామా? ఓ, ఇది కొంచెం కష్టంగానే ఉంది. ప్రాణం విడిచినాక ఆత్మను అప్పగిస్తామా, ఆత్మను అప్పగించిన తర్వాత ప్రాణాన్ని అప్పగిస్తామా, ప్రాణాన్ని విడిస్తామా? ఫస్ట్ ఆత్మ తర్వాత ప్రాణం. ఒక శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం చచ్చిపోయింది. ప్రాణము చచ్చిపోయిన తర్వాత ఆత్మను అప్పగించడం ఏ మానవుడి వల్ల అవుతుందా? ఏ మనిషి వల్ల అవుతుందా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ తీసుకెళ్ళి దేవుడు అయితే ఆత్మ ఇవ్వగలవా దేవుడికి? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఆయన
ప్రాణం విడిచిన తర్వాతే ఇది అంత పెద్ద అయిన తర్వాతే ఆత్మను తీసుకెళ్ళి తండ్రి ఇదిగో అని ఆయన చేతిలో వేయించారు. ఈ ఆత్మ నా ఆత్మను మనం అప్పగించలేదు. తెలుసా మీకు? మన ఆత్మ బయటికి రాగానే దెయ్యాలు పట్టుకుంటాయి. ఇలాగా నేను దేవుడి దగ్గర ఏడలో దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. నువ్వు అప్పగించలేవు, అవి పట్టుకుంటాయి. నువ్వు అప్పగించాలంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. సుకుమారి చూసి మా మంచి అమ్మకి బొమ్మ దుడుచుకొని పచ్చిదాను. మా అమ్మగా కొంచెం విడిచున్నావా మన ఆత్మను దేవుడికి అప్పగించాలి అంటే అల్లెలు పల్లె తాగదు, పల్లె తాగుతాను. అమ్మగా 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 బొమ్మ గడుపుకున్నాను, తుడుచుకున్నాను. కూర్చోండి విడిచిపోయాడు. మమ్మల్ని బంగారు పంటలు ఉంటారు. నిద్రపోయేటప్పుడు మా అమ్మ మొక్క కడిగి బయట సెక్టర్ తుడిసి మై కదా అన్నంత అంటే కింద ఉడుకునేవాడి మట్టి అయ్యో మళ్ళీ ఇక్కడ చేయబడి మై తినలే అంటే నాకు పంటలు కొంతమంది ఉన్నారు, బంగారు పంటలు. ఏనండి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణమును విడిచి ఆత్మను అప్పగించాలి. చాలా ఆలోచించవలసిన మాట ఇది. నువ్వు ప్రాణం విడిచిన తర్వాత అప్పగించాలి. ప్రభు కనుక, పరిశుద్ధుడు కనుక, నిందారహితుడు కనుక, సాతాన్ని తొక్కి వేసిన వాడు కనుక ప్రాణం విడిచి ఆత్మను అప్పగించాడు. అది కూడా గట్టిగా కేక వేశాడు, విజయ కేక. ఓ హల్లెలూయా. అగ్గిపరటలో రామారావు వచ్చినట్టు చేసే తప్పుడు తన్నుతన్ని మొత్తం గుల్లగుల్లగా తొక్కి గోతం వేసి మూట కట్టి అప్పుడు కేక వేస్తున్నాడు. పెద్ద కేక. సమాప్తమైనది, సమాప్తమైనది తండ్రి, సమాప్తమైనది. ఇదిగో నా ఆత్మ తీసుకోవాలి, నేను వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 7 మాటలు గమకమని చెప్పేస్తాను. 7 మాటలు, 7 లక్షణాలు. నెంబర్ 1, దేవుడికి ఆయన వ్యక్తిత్వానికి గుర్తు. 7 మాటలు కూడా యేసయ్య వ్యక్తిత్వానికి గుర్తు. నా వైపు చూడండి. మీరు కళ్ళు మూసుకున్నా, నిద్రపోతున్నా, నేను మజ్జిగ ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారా? నేను మళ్ళీ మజ్జిగ ప్యాకెట్ పంపిస్తాను మీకు. మజ్జిగతోనే మొక్క కడిగి తాపిస్తాను. ఈనాడు ఈ మాటలు కొంచెం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే ఆయన చూడండి జాగ్రత్తగా. మొదటి మాట ఆయన క్షమించే దేవుడు. ఏం మాట? మొదటి మాట నువ్వు ఎంత ఘోరాతి ఘోరమైన పాపమైనా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా తప్పు చేసి ఆయన క్షమిస్తాను. ఇది నెంబర్ 1. ఏ వ్యక్తి లోపల అలా క్షమించాడు? నా కొడుకుని చంపేసి వాడు వచ్చేసి అన్నా నీ కొడుకుని నేను చంపాను క్షమించన్నా అంటే నేను క్షమించలేను. కత్తింటి ఖచ్చితంగా కూడా చేద్దాం. నా వల్ల కాదు. ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన దేవుడు ఆయన కొడుకుని చంపినా ఆయన కొడుకుని నేను కొడుకుని చంపేనయ్యా అంటే ఆయన క్షమిస్తాను. నెంబర్ 1, ఆయన క్షమించే దేవుడు. నువ్వు ఆయన బిడ్డవైతే నీకు ఆ లక్షణం కలిగి ఉండాలి. ఆ లక్షణం నేర్చుకోవాలి నువ్వు. నెంబర్ 2, వినండి జాగ్రత్తగా. మీరు 7 మాటలు చెప్పారు కదా, 7 మాటలు నేను 5 నిమిషాలు చెప్పేస్తాను. నెంబర్ 2 ఏంటంటే 7 మెట్లు జీవితాన్ని. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. ఆయనలో దేవుడిని చూడాలి. ఇందాక దాకా తిట్టాడు యేసయ్యలో. ఒక్కసారి ఆయన గమనించాడు. ఆయన ఏంటి ఆయన తిడుతున్నాడా ఏంటని చూస్తే సరికి నేను తిట్టలేని ప్రార్థన చేస్తున్నాడు. ఏమో చేస్తున్నాడు? అయ్యా తిడుతున్నారు కదా, అయ్యా ఏం చేస్తున్నారు, ఏం జరగదయ్యా, పాపం క్షమించయ్యా అని విన్నాడు వాడు. ఆయన నేను తిడతంటే క్షమించమన్నాడు ఏంటి? వెంటనే వాడు మారిపోయాడు. అయ్యో ఇది దేవుడు బాబోయ్, ఇది దేవుడు. ఎప్పుడైతే ఆయన వైపు చూసాడో, ఆయన ప్రార్థన విన్నాడో, ఆయన క్షమించే దేవుడు అని అర్థమైపోయిందో, ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం అంటది, ఈయనకి పునరుద్ధానం అంటది, ఈయన 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతాడు అని గ్రహించాడండి. నెంబర్ 2, నీవు మొట్టమొదటిది నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తే నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. ఈ క్షమించేటప్పుడు 3 భాగాలు. 1, నీ బాకీలు తీరుస్తాడు. బాకీలు అంటే డబ్బులే కాదు. పాపం సుకుమారు ఉన్నారనుకో, నేను ఎప్పుడు కొట్టుకెళ్ళినా లడ్డులు ఇస్తుంది, బిస్కెట్లు ఇస్తుంది, జాంగిరీలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. సేవకుండాలి
నేను మాత్రం సుకుమారి మంచిది కాదు, సరిగ్గా బాధ్యత రాదు, కొద్ది నిద్రపోతా ఉంటుంది అని నేను వెళ్తున్నాను అనుకో. ఇప్పుడు సుకుమారి నేను ఏం బాకీ ఉన్నాను? చెప్పండి. అమ్మ ప్రేమతో లడ్డూలు ఇస్తుంది, మళ్ళీ మూండాలు ఇస్తుంది. మూండాలు మొక్కలు కాదు, మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? అది గింజల ప్యాకెట్లు అమ్మా. అమ్మ భయం నాకు అది ఏమన్నా తెలియదు అంటారు దాన్ని. అవి గింజల ప్యాకెట్లు అలాంటివన్నీ ఇస్తుంది అనుకో. నేను ఆమెకు చెడ్డగా చెప్తామంటే నేను నాకేం బాకీ ఉంటాను? నేను కూడా ఉంటాను, బాకీ ఉంటాను, చాకరీలు బాకీ ఉంటాను, లడ్డులు బాకీ ఉంటాను. ఇప్పుడు నేను చచ్చిపోతాను, తీర్చుకుంటా. ఆ బంగారు రుణం ఎవరు తీరుస్తారు? నా మనవడు ఎవరు తీరుస్తాడు? వాడికి తెలియదు, బాకీ ఉంటాను. ఆ రుణం తీరుస్తాడు ఆయన. దాన్ని ఏమన్నారంటే సమాప్తము అంటే అక్కడ 3 మాటలు. సమాప్తం అంటే అక్కడ 3 మాటలు. ఒకటి టెలిస్టాయ్ అంటాడు. టెలిస్టాయ్ అంటే ఫుల్లీ పెయిడ్. కొట్లో బాకీ ఉంటా అనుకో, ఆ కొట్లో కొంత బాకీ, కొట్లో బాకీ. ఈ రాజధాని కాలనీలో వాళ్ళందరూ ఏ కొట్లో ఉంటారు? బీపీ కొట్లు, సరుకు కొట్లు, డోక్రా వాళ్ళలో, ఇంకా ఎదుటిపల్లి లోన్లో, ఇంకా ఏవేవో లోన్లు ఉంటాయమ్మా, మన వాళ్ళకి తెలుసు బాగా. వారాల లోన్లు ఇవన్నీ ఉంటాయి అనుకో. అప్పుడు వీళ్ళ బాకీలన్నీ ఒక్కరోజే దేవుడు చేసి కట్టేసాడు అనుకో. దాన్ని ఏమంటారంటే టెలిస్టాయ్ అంటారు. అంటే ఏంటి? ఫుల్లీ పెయిడ్. ఇక వాళ్ళకి ఏ బాకీ లేదు. బాకీ లేదు కానీ తప్పులు చేశారయ్యా, ఒక్కొక్కడికి 20 దెబ్బలు కొట్టాలని అన్నాడు అనుకోండి. బాకీలు అయితే తీర్చి కానీ దెబ్బలు ఉన్నాయి. సరే, నేను బాకీలు అయితే తీర్చానండి. నేను కాదు, ఇజ్రాయెల్ గారు పెద్ద కోటీశ్వరుడు, పాప రాజకీయ పేదవాళ్ళని మొత్తం బాకీ తీసేసాడు. తీసావు కానీ ఇంకా బాకీ ఉన్నారా? ఏంటంటే దెబ్బలు బాకీ ఉన్నారు, ఒక్కొక్కరు 40 కొరడా దెబ్బలు తినాలి. అంటేను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది 40 కొరడా దెబ్బలు ఇజ్రాయెల్ గారు దెబ్బలు బాకీ, అది కూడా తీర్చేసాడు. ఆ వాళ్ళు కొట్టదు, నన్నే కొట్టాడు, మొత్తం దెబ్బలని నన్నే కొట్టాడు. 3వది పాపపు బాకీ, నరక శిక్ష, అది కూడా తీర్చేశాడు. 3 రకాలు బాకీ తీర్చేశాడు, దెబ్బలు తిన్నాడు, నరక శిక్ష కూడా తప్పించేశాడు. గ్లోరీ, హల్లెలూయా. ఫుల్లీ పెయిడ్, చేశాడంట. అది సమాప్తమైనది దేవా. ఇది 2వ కేక. సరే, ఇక్కడ మొదటిది ఆయనకి క్షమాపణ జరుగుతుంది. 2వది ఏంటంటే నువ్వు ఎంత పాపివైనా ఆయన దేవుడిని గ్రహించి, దేవా నన్ను క్షమించయ్యా అని గుడి పక్క దొంగలాగా అడిగితే క్షమించేస్తాడు. ఆయన రాజ్యం కూడా ఇస్తాడు నీకు. అంత మంచి దేవుడు ఆయన, అంత మంచి దేవుడు. అప్పటికప్పుడికే ఎడం పక్క కూడా నరకానికి వెళ్తున్నాడు, కుడి పక్క కూడా పరదేశికి వెళ్తున్నాడు. ఎంత తేడా చూడండి, చిన్న తేడా. ఈ ఊరుకుడి తిడతా ఉన్నాడు, వీడు తిట్టేవాడు ఆపి దేవుడు చూశాడు. అరే ఆగరా అని గద్దించాడు. ఏంటంటే, అరే నువ్వు నేను ఎందుకు తిట్టావు ఇప్పుడు దాకా? ఆయన ఏం తప్పు చేశాడని? అరే మనం తిట్టుతాడు, ప్రార్థన చేస్తున్నాడు రా, ఇది దేవుడు రా, నీకు సిగ్గు లేదంటరా. అది కాదురా, నేను సిలువ ముందు 4 ఇళ్ళు చూసేసాను. దొంగతనం, 4 చంపాలి, 3 పొడవాలి, 4 ఇళ్ళు దోసుకొచ్చుకోవాలి. నన్ను తీస్తే మళ్ళీ దొంగతనం చేసుకుంటాను అంటున్నాడు. ఏం కాదురా, తెలుసురా, నేను ఆయనతో పాటు పరలోకం వెళ్ళిపోతాను అంటున్నాడు. అలా మారిన వాళ్ళ విషయంలోనే దేవుడు నిన్ను పూర్తిగా. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటంటే జాగ్రత్తగా అయినట్టు ఈ మాట. అమ్మా ఇదిగో తల్లి, అయ్యా ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, యోహాను బాబు చూసి ఇదిగో నీ తల్లి. ప్రార్థన చేసే ఏ బిడ్డ అయినా సరే కుటుంబ బాధ్యత కలిగి ఉంటాడు. 3వ లక్షణం. సాత్వి చూడాలా, ఏం లక్షణం కలిగి ఉంటాడు? బాధ్యత.
ప్రార్థన చేయని వ్యక్తి కుటుంబ బాధ్యత ఉన్నాడు, తన గురించి పట్టించుకోడు, తన ఆరోగ్యాన్ని గురించి పట్టుకోడు, తన భార్య గురించి పట్టించుకోడు, తన తల్లిదండ్రుల గురించి ఏ బాధ్యత ఉండదు. తిట్టడం, తాగడం, తిరగడం, దొరికాడడం. 3 లక్షణాలు చెప్పాను. ఆయన క్షమిస్తాడు, ఆయనలో దైవత్వాన్ని చూస్తే నీకు దైవరాజ్యం ఇస్తాడు. 3వది, ఆయనలో నువ్వు ఉంటే ఆయన దేవుడిగా గ్రహిస్తే నీకు బాధ్యత ఉంటుంది. నీ యొక్క భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబం విషయంలో నీకు ఒక భారము బాధ్యత ఉంటుంది. ఓకే. 4వది, చెయ్యి విడిసినప్పుడు కేక వేశాడు. పరిశుద్ధాత్మ నీకు దూరం అవుతుందంటే నువ్వు వేదనతో కిలకిల కొట్టుకోవాలి. నువ్వు దేవుని బిడ్డమైతే, నిజంగా నువ్వు దేవుని బిడ్డమైతే, ఈ మాట అంటే దేవుని ఆత్మ నాకు దూరం అయిపోయిందే అనే గ్రహింపు నీకుంటే నువ్వు ఖచ్చితంగా దూరం వసుకొని ఆత్మను కాపాడుకుంటావు. అది దావీదు విషయంలో చూడగలం మనం. తప్పు చేసేదయ్యా, ఎందుకంటే నేను పాపిని, తల్లి గర్భంలో నుంచి పాపిని, నేను తిరుగుతుండగా పాపిని, నీ ఆత్మ నాకు దూరం చేయబాకయ్యా, ఇది నీ ఆత్మ నాలోంచి తీసివేయబాకయ్యా. ఈ గ్రహింపు, ఈ విధానం నీకు ఉంటుంది. అర్థమై తల్లి చెప్పండి. ఇంకా అర్థం కావాలి. మాటలు 4 మాటలు చెప్పాను. ఆయన దగ్గర క్షమాపణ జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడితే ఆయన రాజ్యం ఇస్తాడు. 3వది, నువ్వు ఆయన బిడ్డమై ప్రార్థన చేసే బిడ్డమైతే నీకు ఒక బాధ్యత ఇస్తాడు నీ కుటుంబ విషయంలో. 4వది, నువ్వు దేవుని బిడ్డమైతే ఆయన చెయ్యి విడుస్తున్నాడు, ఆయన ఆత్మ దూరం అయిపోద్ది. ఈ మాట అంటే, ఈ పని చేస్తుంటే ఖచ్చితంగా గడగడ ఉరుగుతావు. ఏ సైలాగా ఆ మాట బాగానే చేస్తావు. 5వది ఏంటంటే, 5వది ఏంటి? దాహము, అదే కదా, దప్పిగా కొనొచ్చు ఉన్నా. నీకు ఒక దప్పిక ఉంటుంది. దేవుని బిడ్డకి మేఘన ఒక దప్పిక ఉంటుంది. ఏంటి దప్పికో తెలుసా? మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా బాలసాడు ఎక్కడికి వెళ్ళాడు అనే దప్పిక కాదు. ఏం దప్పికంటే, మా ఇంటి పక్కన రూతు మా అమ్మ ప్రార్థనకి రాలేదు ఇలా, అయ్యో వాళ్ళు తగాదా అడుగుతున్నారే, దేవుడా నరకానికి వెళ్తారేమో, వెళ్ళి గబగబ వాళ్ళు మంచికి వెళ్ళి మీరు తగాదా అడుగుంటే నరకానికి వెళ్తారా అంటే అనే దప్పిక. నరకానికి వెళ్ళే వారి విషయంలో నీకు ఒక దప్పిక ఉంటుంది. వీళ్ళు నశించిపోతున్నారే, వీళ్ళు పడైపోతున్నారే, ఎలా అయినా దేవుడిని వెళ్ళాలని ఏడ్చి ప్రార్థన చేస్తావు, మాట్లాడతావు, తప్పిస్తావు. ఈ దప్పిక నీకు ఉంటుంది. ఇది చెప్పాను. 5వది. 6వ మాట ఏంటి? సమాప్తమైనది. నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో అది సమాప్తం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి చాలా పనులు అప్పగించాడు, కానీ ఎవరు వారి పనులు సమాప్తం చేయాలి. మీరు ఆలోచించుకోండి. 7వ మాట, సమాప్తమైనదని చెప్పి ప్రాణాలు విడిచి ఆత్మను అప్పగించాను. ఇది చాలా శ్రేష్టమైన. క్లోజ్ చేసేస్తాను నేను. ఈ మాటలు, ఈ సమాప్తమైనదని చెప్పే మాట 4 రోజులు చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్పి నెల